నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహానాడు వేదికగా కోవెట్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి. ఈ కార్యకర్తలు కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు. మహానాడులో సీఎం చంద్రబాబుకు యువగలం కాఫీ టేబుల్ బుక్ను అందజేసిన లోకేష్. చంద్రబాబే తనకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించిన మంత్రి. నగరంలో పొంగే భూగర్భ డ్రైనేజీ సమస్యలపై చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మహానాడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వైఎస్ జగన్. సీఎం చంద్రబాబు మహానాడు పెద్ద డ్రామా అని విమర్శించిన మాజీ ముఖ్యమంత్రి. మహానాడు వేదికగా కోవెట్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. నేరస్తులు ఖబర్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను అంటూ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రెండో రోజు మహానాడు ప్రారంభముగా సీఎం మాట్లాడుతూ నేరస్తులకు అల్టిమేటం జారీ చేశారు. కొంతమంది టీడీపీలో ఉండి కోవెట్టులుగా పనిచేస్తున్నారని, వారి ప్రాంతోత్సవంలో ఇష్టానుసారంగా హత్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మన వెలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారని, టీడీపీ వారు సొంత పార్టీ వారినే చంపుకుంటారంటూ పార్టీకి చెడ్డ పేరు తెచ్చి సులభంగా వారి టార్గెట్లను హత్య చేస్తున్నారని కోవెట్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ అని అన్నారు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. కోవెట్టులను టీడీపీలోకి పంపించి ఆ కోవెట్ల ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవడం సాధ్యం కాదన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా పకడ్బందీగా కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మీరు చూస్తే రాబోయే 40 సంవత్సరాలకి ఒక రోడ్ మ్యాప్ని రూపకల్పన చేసుకున్నాం. అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇంకో పక్క 6 శాసనాలు చేసుకుంటున్నాం. ఈ 3 కలిపి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిది. ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతి నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మారిగా ఈరోజు నా ఆలోచన, ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తే అధినేత, మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా. ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక పైనుండే నాయకులు కానీ మీరు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీంగా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు విషయం కాదు. 45 రోజుల్లో 1 కోటి మెంబర్షిప్ చేయించిన, 1 కోటి పైన మెంబర్షిప్ చేయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి 65 మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు. అలాంటి నిర్ణయం చేశాం. 61 మంది గెలిచారు. నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈ కడప గడ్డలో చెప్తున్నా, వివేకానంద రెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే, తెల్లవారితో నిద్ర లేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది. గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. అందరి మారిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు,
గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్నాభిన్నమైపోయి రూమ్ అంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా మీకని అడుగుతున్నా. అర్థమై ఉంటే చేలు పైకెత్తమని చెప్తున్నా. అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి, సంతనూతలపాడు, పల్నాడు హత్యలు జరిగాయి. హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను. చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా రెండు పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మహానాడులో సీఎం చంద్రబాబుకు యువగలం కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి లోకేష్ అందజేశారు. ఈ పుస్తకంలోనే కథనాలు, గత స్మృతులను, బాధ్యతను గుర్తు చేస్తున్నాయని లోకేష్ చెప్పారు. తన యాత్రకు మద్దతు ఇచ్చిన ప్రజలకు, టీడీపీ శ్రేణులకు లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబే తనకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇవాళ మహానాడు 2025 ప్రాంగణంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు యువగలం పాదయాత్ర కాఫీ టేబుల్ బుక్ ను అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ తన పాదయాత్ర అనుభవాలను, ప్రజల ఆదరాభిమానాలను గుర్తు చేసుకున్నారు. ఈ పుస్తకాన్ని తనకు స్ఫూర్తి ప్రదాత అయిన చంద్రబాబుకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని లోకేష్ తెలిపారు. పుస్తకంలోని అనేక కథనాలు, చిత్రాలు తనకు గత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయని, అదే సమయంలో తనపై ఉంచిన అపారమైన బాధ్యతను కూడా తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యువగలం పాదయాత్ర అశాంతం తనకు అండగా నిలిచి నాపై ప్రేమ, ఆప్యాయతలను కురిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నారా లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మానసిక ప్రశాంతత ద్వారానే ప్రమాదరహిత సురక్షితమైన ప్రయాణం చేయగలుగుతామని, మానసిక ప్రశాంతతను ప్రసాదించే యోగాసనాలకు వాహన చోదకులు కొంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా సూచించారు. సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువేసేందుకే థీమ్ యోగాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల సందర్భంగా బుధవారం విజయవాడలోని బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ నందు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన చోదకులకు నిర్వహించిన ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా పాల్గొన్నారు. వాహన చోదకులతో కలిసి కలెక్టర్ యోగాసనాలను అభ్యసించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ముఖ్యంగా వాహన చోదకులకు మానసిక ప్రశాంతత అవసరమని, ఏమాత్రం ఒత్తిడికి లోనైనా ప్రమాదాలు బారిన పడే అవకాశాలుంటాయన్నారు. డ్రైవర్లు ప్రతిరోజు ఎంతో కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రైవర్లలో అవగాహన కల్పించేందుకు యోగాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో డ్రైవర్లకు యోగాసనాల శిక్షణ, అవగాహన కల్పిస్తున్నామని, తద్వారా ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు, కార్మికులు, ఉపాధి హామీ శ్రామికులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు ఇలా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువేసేందుకే థీమ్ యోగాను నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, వీఎంసీ అడిషనల్ కమిషనర్ డి చంద్రశేఖర్, ఆర్డీఓలు ఆర్ ప్రవీణ్, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా 10 లక్షల మందికి యోగా ప్రాక్టీస్ నేర్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, మిగిలిన అందరు ప్రజల నుంచి, ఆటో డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ ఇవాళ ఇక్కడ ఈ యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యోగా ప్రతి ఒక్కరికి సుపరిచితం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక మిగిలిన కార్యక్రమాలు కూడా మిగిలిన రోజుల్లో కూడా డిఫరెంట్
స్టేక్ హోల్డర్స్తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని యోగా యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని యోగా యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలియజేసి అందరూ యోగాని పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవ భాగంగా ఒక నెల యోగా ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా బీఆర్టీఎస్ రోడ్లో ప్రతిరోజు యోగా శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఈరోజు డ్రైవర్స్, ఆటో మళ్ళీ లారీ డ్రైవర్స్ని తీసుకురావడం జరిగింది. అలాగే రేపు పోలీస్ సిబ్బంది తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక రోజు అడ్వకేట్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక రోజు హాస్పిటల్ స్టాఫ్ లైక్ నర్సెస్, ఏఎన్ఎంస్, అలాగే డాక్టర్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎంజేఎన్ఆర్జీస్ లేబరు, అలాగే కార్పొరేషన్ వర్కర్స్ ప్రతి ఒక్కరు, అలాగే ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్లు, టెర్రస్ గార్డెన్స్, వాకర్స్ క్లబ్బు, సైక్లింగ్ క్లబ్ వీళ్ళందరినీ తీసుకొచ్చి అందరిని వెల్కమ్ చేసి ఈ యోగా అనేది మన భారత వారసత్వం. సో దీన్ని విశ్వస్థాయిలో అందరూ ఎందుకు పాటిస్తున్నప్పుడు మన దేశంలో మనం దీన్ని గుర్తించాలి, మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దీన్ని పాజిటివ్ ఎఫెక్ట్ ఎంతో ఉంటుంది. సో ఈ 45 నిమిషాలు ఏదైతే సింపుల్ ప్రోటోకాల్ ఒక యోగా ఇచ్చున్నారో దీన్ని పాటించడం వల్ల మనం మానసికంగా అలాగే దైహికంగా ఫిట్గా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. దానివల్ల మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అని భావిస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరికి చేరవేసేలాగా, ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకునేలాగా, ప్రతి ఒక్కరు దీన్ని పాటించేలాగా గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్క సచివాలయ లెవెల్లో కూడా ట్రైనర్ రెడీ చేసి అక్కడ ప్రతి ఒక్కరికి నేర్పించడం జరుగుతూ ఉంది. ఈ ఒక నెల కంప్లీట్ అయ్యే లోపు అంటే జూన్ 21 నాటికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక యోగా ప్రాక్టీషనర్ అవ్వాలి. యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళ జీవిత భాగంగా ఒక లైఫ్ స్టైల్గా ఈ యోగాని మార్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తీసుకుంటాం. నగరంలో పొంగే భూగర్భ డ్రైనేజీ సమస్యలపై చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భూగర్భ డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బాలాజీనగర్ సిమెంట్ గోడౌన్ ప్రాంతం, కృష్ణలంక ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కృష్ణలంక, బాలాజీనగర్లో భూగర్భ డ్రైనేజీ పొంగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా ఆ సమస్యను తీర్చేందుకు చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ట్రంక్ లైన్ రిపేరు పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భూగర్భ డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిమెంట్ గోడౌన్ వద్ద అమృత 2.0 పథకం ద్వారా 2.8 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఎటువంటి సమస్యలున్నా తమకు తెలపమన్నారు. త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడే 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల వద్ద నుండి 30 లక్షల రూపాయల విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని కటకటాలకు నెట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడే 4 నిందితులను అరెస్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. నిందితులను మీడియాకు చూపించి నిందితుల వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా నందు జరుగుతున్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్లను నివారించడంలో ప్రత్యేక దృష్టి సారించామని, నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం బస్టాప్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తనిఖీని గమనించిన అనుమానాస్పదంగా పారిపోతున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వీరి వద్ద నుండి 25 చైన్ స్నాచింగ్ కేసులలోనే సుమారు 30 లక్షల విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ 4 నిందితులు పాత నేరస్తులని, వాళ్ళ మీద అనేక కేసులున్నాయని, జల్సాలకు అలవాటు పడి గొలుసు దొంగతనాలు చేశారని, ఈ సందర్భంగా చైన్ స్నాచర్లను పట్టుకోవడంలో కీలక వ్యవహరించిన ఏఎస్ఐలు బాలయ్య, స్వామి, సత్యనారాయణ, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.
సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు నలుగురు చైన్ స్నాచర్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ నోటోరియస్ చైన్ స్నాచర్స్. అందుకే ఈరోజు మనం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఉప్పుటూరు గ్రామానికి చెందిన అచ్చి గిరిబాబు అనే అతను, అచ్చి గిరి అంటారు. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ అచ్చి మహేష్, అదేవిధంగా గాలేటి వెంకటరమణ ఈమె లేడీ, తర్వాత మొగిలి సంధ్య, వీళ్ళిద్దరు కూడా ఈ గాలేటి వెంకటరమణ ఈ అచ్చి గిరిబాబుతో సహజీవనం చేస్తూ ఉంటుంది. ఈ గాలేటి వెంకటరమణ చెల్లి మొగిలి సంధ్య, వీళ్ళ నలుగురిని కూడా ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 25 కేసెస్లో వీళ్ళు చైన్ స్నాచింగ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో 12 చైన్ స్నాచింగ్స్, అదేవిధంగా కృష్ణా జిల్లా పరిధిలో 4 చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి. ఏలూరు జిల్లా పరిధిలో 2 చైన్ స్నాచింగ్స్ మరియు తెలంగాణ రాష్ట్రంలో 7 చైన్ స్నాచింగ్స్ చేశారు. 25 చైన్ స్నాచింగ్స్లో కూడా మనము ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో 476 గ్రామ్స్ గోల్డ్ని మనము రికవర్ చేయడం జరిగింది. 583 గ్రామ్స్ ప్రాపర్టీ అయితే అందులో మనం 476 గ్రామ్స్ని మనము రికవర్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మీకు అందరూ తెలుసు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మనము ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ముఖ్యంగా ఆల్మోస్ట్ గత 4-5 మంత్స్లో దాదాపు 3500 సీసీ కెమెరాస్ మనం పెట్టడం జరిగింది. సో ఒక మిషన్ మోడ్లో ఈ ప్రజల సహకారంతో ఈ మనము సీసీ కెమెరాస్ పెడుతున్నాం. అదేవిధంగా సీసీ కెమెరా హెల్త్ను కూడా మానిటర్ చేస్తున్నాము. సో దాని ద్వారా మనకు చాలా కేసెస్ డిటెక్ట్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా కొంత ప్రాపర్టీ అఫెన్సెస్ ఈ ఏరియాస్ నుంచి కూడా, ఏలూరు ఏరియాస్ కూడా బైకులు తీసుకోవడం, అక్కడ అమ్మడం, తీసేయడం. సో మొత్తం అక్కడ టోటల్ ఒక ఇది చేయమన్నారు. నెక్స్ట్ వీక్ వాళ్ళు కూడా కొంత దాని మీద ఒక పెద్ద ఎత్తున బైక్స్ అంటే అంతా కూడా వీడు ఏం చేస్తాడు, 4G ఇవన్నీ తయారు చేస్తాడు, ఆర్సీ బుక్లన్నీ తయారు చేసేసి అక్కడ అమ్మేస్తాడు. సో అటువంటివన్నీ గుర్తించి చేస్తే ఇంకోసారి పోకుండా ఉండాలనేది ఆలోచన. చిన్న ముఠ నిన్న చూసాము, 5 మంది ముఠ, 5 మెంబర్ ముఠ. అందులో వీడు అద్దంకి సతీష్ అనేవాడు, వాడు ఇంపార్టెంట్. వాడి కింద 4-5 ఉన్నారు. 4-5 నుంచి తీసుకోవడం, బైక్స్ తీసుకొనేసి అక్కడ కట్టాల్సింది ఉన్నాడు, వానికి ఇవ్వడం. సో వాడు ఏం చేస్తాడంటే ఆ పైన నరసింహ అని వరుస వాడు ఉన్నాడు. సో వాని దగ్గర నుంచి గంజా తావడం. సో ఈ నెట్వర్క్ అంతా ఛేదించగలిగాము. సో వాళ్ళ మీద పిట్ బేసిస్ పంపిస్తాం. అంటే మనకు వీళ్ళని ఉపేక్షిస్తే వీళ్ళు సర్వనాశనం చేస్తారు. సో మనకు వీళ్ళని చాలా డేంజరస్ క్యారెక్టర్స్. సో అందుకే గంజా మీద ఈ మధ్యన మీరు చూస్తే ఆల్మోస్ట్ 2 రోజులకి 3 రోజులకి ఒక కేసు కట్టేస్తున్నాం. సో అందుకే తగ్గుముఖం పట్టింది. ఆ రేట్ కూడా బాగా, గంజా రేట్ కూడా బాగా పెరిగింది. డిమాండ్ ఎక్కువైపోయి అస్సలు నామరూపాలు లేకుండా ట్రై చేస్తున్నాం. సో మనకు ఏమవుతుంది, ఒరిస్సా నుంచి మన ఏపీలో మొత్తం టోటల్ ఉన్న గంజా టోటల్ మనం ఇచ్చేసాం. టోటల్ శాటిలైట్ పిక్చర్స్ పెట్టేసి టోటల్ ఆల్మోస్ట్ 8500 ఎకరాలు ఉంటే ఏఎస్ఆర్ పోలీస్ ఏం చేశారంటే టోటల్ ఒక్క గంజా ముక్క లేకుండా కొట్టేశారు, ధ్వంసం చేశారు. అయినా కూడా మనకు అటువైపున ఒరిస్సా నుంచి వస్తూ ఉంది. సో పోరస్ బార్డర్స్ మనకి ఏంటంటే పెద్ద బార్డర్ ఉంది. సో ఈజీగా వస్తుంది. అవి మనకు పట్టుకునేవన్నీ కూడా అవే. సో టోటల్ మనకు దొరికేదంతా కూడా మేము ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ చూస్తే, బ్యాక్వర్డ్ లింకేజెస్ మనం అన్ని ఒరిస్సాలో ల్యాండ్ అవుతా ఉంది. సో ఒరిస్సా నుంచి వస్తూ ఉంది. సో దాని గురించి మనకు బైకులు ఇక్కడి నుంచి దొంగతనం జరగకుండా ఉంటే మనకు గంజా రావడం అనేది తగ్గుతుంది. సో దాని గురించే ప్రయత్నిస్తున్నాం. అది. సో థ్యాంక్ యూ. అందుకే అదే చెప్తున్నాను. సో గంజాలో మన దగ్గర ఎన్టీఆర్ పోలీస్ కమిషన్ చూస్తున్నాము ఎక్కువ సెల్ ఫోను, అంటే మిగతాది మనకు తెలియలే కానీ మన దగ్గర సెల్ ఫోను, మోటార్ సైకిల్. సెల్ ఫోన్ లాక్కుంటారు. మీకు ఈ మధ్య గమనిస్తే మీరు పేపర్లో కూడా రాసుకుంటారు, రాత్రి సెల్ ఫోన్ లాక్కుపోయాడు. వీడంతా ఎవడంటే ఆ సెల్ ఫోన్ లాక్కుపోయి ఆ సెల్ ఫోన్ అక్కడ అమ్ముతాడు.
5,000కు 10,000కు అమ్మి కేజీ గంజా 15,000 2,000కో కేజీ గంజా తీసుకొని తెచ్చి ఇక్కడ చిన్న చిన్న పొట్టాలు చేసి అమ్ముతాడు. సో సెల్ ఫోన్స్, మోటార్ సైకిల్స్ వీటి మీద ఖచ్చితంగా నేను సెల్ ఫోన్స్, మోటార్ సైకిల్ పోతే ఒప్పుకోవట్లేదు. ఈ మధ్య మా వాళ్ళని సతాయిచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇవి పోతే వీడు గంజా పెరుగుతూ ఉంది. సో దాని మీద ఒక డ్రై మార్క్ తీసుకున్నాం. కొంత బాగానే సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యన చూస్తే కొంత అవేర్నెస్ మా వాళ్ళు కూడా మీరు చూసుంటారు, చైన్లు వేస్తున్నారు ఎక్కడెక్కడ అంతా కూడా కొంత ఏం జరుగుతుంది అనేది ఈ మోడస్ ఆపరండి మొత్తం చెప్పడం జరిగింది. జరుగుతున్నాయి అంటే అందుకే ఈగల్ ఐజీ గారు అంతా కూడా దేర్ వర్కింగ్ ఆన్ దట్. దేర్ వర్కింగ్. ఈగల్ ఐజీ గారు వరుస పోయి మాట్లాడేంత జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి వివి స్వామి వాళ్ళు సత్యనారాయణ హోటల్ పేరు చదువు. సిహెచ్ సత్యనారాయణ. రవి, హెడ్ కానిస్టేబుల్ రవి. సార్ వివి రమణ సార్. సురేష్ జి సురేష్. సార్ సిహెచ్ మిథున్ సార్. సార్ ఎస్కే షబీర్ సార్. ఇసి మస్తాన్ సార్. నీకేం డబ్బులు పెట్టాలి లేదా సార్? పెట్టండి. కవర్లు ఇచ్చేస్తున్నాను సార్. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని 24వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఇజాడ దుర్గారావు అన్నారు. ఎన్టీఆర్ 102వ వర్ధంతి పురస్కరించుకుని డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ చూపిన బాటలో నడుస్తూ ఎమ్మెల్యే బోండా ఉమా నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ 24వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు ఆయనకు ఘన నివాళులర్పించారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఇజాడ దుర్గారావు మాట్లాడుతూ తెలుగుదేశం సినిమా రంగం మరియు రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని, ఆయన సేవలను మనం ఎప్పటికీ మరువలేమని అన్నారు. ప్రతి ఏడాది ఆయన జయంతి రోజును టీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మ గౌరవానికి నిలువెత్తు ప్రతిరూపమన్న ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన చూపిన మార్గంలోనే తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ఎన్టీఆర్ ఆశయాలను ముందుకుంచుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సుంకర కృష్ణ, ఇజాడ దుర్గారావు, వల్లభనేని సతీష్, బత్తుల అప్పారావు, బత్తుల వీరబాబు, వేణుగోపాల్, వంజరపు బత్తుల శివ, పోలాకి రమణ, హరిబాబు, మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఇజాడ దుర్గారావు. నేను 24వ డివిజన్ ప్రెసిడెంట్ని. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు 102వ పుట్టినరోజు సందర్భంగా మా డివిజన్లో మా నాయకులు, మా ఇన్ఛార్జి గారు ఇజాడ బత్తుల అప్పారావు గారు, అలాగే మా టీడీపీ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు అన్నగారి పుట్టినరోజు వేడుకలు మన సీతారాంపురంలో ఇజ్జాడవారి వీధిలో మేము ఇలాగా ఇక్కడ నిర్వహించాము. అట్లాగే అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన ఎన్నో మంచి పనులు, అలాగే అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలనే దీంతో ఆయన చేసిన పనులు, అలాగే మా అన్న బోండమ్మ గారు ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం మేము ఈ సీతారాంపురంలో చేయగలిగాం. శంకర కృష్ణ, మాచవరం దేవస్థానం మాజీ చైర్మన్గా చేశాం. ఈ రోజున మహానటుడు, దివంగత నేత శ్రీ నందమూరి
తారక రామారావు గారి 102వ జయంతి వేడుకల సందర్భంగా 24వ డివిజన్లో ఇజ్జాడ దుర్గారావు గారు వారి బృందం ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా మా సోదరులు సతీష్ గారిని ఆహ్వానించడం, ఈ రోజున ఇక్కడ ఆయన పేదల పెన్నిధి అవ్వటం, ఇదే రోజునాడు రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులందరూ మహానాడు వేడుకల్లో వారు అక్కడ ఉంటే, ఇక్కడ అన్ని డివిజన్లలో మారుమూల ప్రాంతాల్లో కూడా రామారావు గారికి సంబంధించిన జయంతి వేడుకలు ఒక పండుగలా జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పేదలకి అలాగే పళ్ళు అలాగే స్వీట్లు పంచుతూ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. మంచి పరిపాలనలో ఎప్పుడూ మన రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు కూలీ సంఘం, గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమై సుమారు 20 సంవత్సరాలు కావస్తుందని, పోలవరం ప్రాజెక్టు 5 లక్షల మంది నిర్వాసితులను సృష్టిస్తున్నదని, అందులో 3 లక్షల మంది ఆదివాసీలే ఉన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనదాయినిగా ఉంటుందని చెప్పి ప్రచారం చేస్తున్న పాలకులు నిర్వాసితుల పునరావాస సమస్యలను పరిష్కరించకుండా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్వాసితుల పాలిట దుఃఖదాయినిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిర్వాసితుల పునరావాస సమస్యలు పరిష్కారం అవడం లేదని వాపోయారు. ఈ స్థితిలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. అంత చేశారే, మరి వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ ని మంగళం పాడుతా ఉంటే మోడీ గవర్నమెంట్ ఎందుకు నోరు మెదక్కలేదు చంద్రబాబు నాయుడు గారు? నేను సూటిగా అడుగుతున్నా. కడపలో మహానాడులో ఉన్నాడు, చాలా బ్రహ్మాండంగా స్పీచ్ ఇస్తున్నారు, సంతోషమే. మరి పోలవరం ప్రాజెక్టుకి 150 అడుగులు ఎత్తు కట్టవలసిన దానిని 135 అడుగులకి పరిమితం చేసేసి ఆ ప్రాజెక్టు పునరావాసానికి అయ్యేటటువంటి ఖర్చు గురించి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం మేము ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే ఇస్తాము, తచ్చిమాబాద్తో మా సంబంధం లేదని అన్నారుగా. మరి ఆ ఇరిగేషన్ కాంపోనెంట్ అవసరమైన 50,000 కోట్ల రూపాయలు అప్పటికి 2017-18 నాటికి లెక్క ప్రకారంగా పువ్వాట మరి 24-25కి వచ్చేటప్పటికి ఇంకా పెరుగుతుంది కదా. దీని బాధ్యత లేకుండా 12,157 కోట్లే ఇస్తామని చెప్పినటువంటి చెవిలో పువ్వు పెట్టడం కాదా? కాబట్టి ఆ రకంగా జరిగితే మనకి 960 మెగావాట్ల కరెంటు, జల విద్యుత్ అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ లభించి భూములు, బంజరు భూములు ఇచ్చి వాళ్ళు సాగు చేసుకుంటే అవి కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తే, మరి కొన్ని ప్రభుత్వాలను తప్పులు జరిగితే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కిందటి గవర్నమెంట్ లో అంత తప్పు జరిగింది, ఇంత తప్పు జరిగింది, 10,000 ఎకరాలు 2,000 ఎకరాలు పెద్ద పెద్ద రికార్డులు మార్చేసేసి వ్యవహారం చేశారు అని అన్నారు. ఓకే, ఎంక్వైరీ చేశారు కదా, తేలింది కదా, పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టుకో, లేకుంటే ఆ భూములు తీసుకో. కానీ చిన్న వాళ్ళకు కూడా అదేవిధంగా ఈ ప్రెస్కి వీటికి వచ్చినటువంటి పెద్దలు, సో వడ్డే శోభనాద్రేశ్వరరావు గారికి, ఇంకా ఇతర మిత్రులకి అందరికీ కూడా రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున మొట్టమొదట కారణాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి విధానాలు, ఆ విధానాలు అమలు కావటం వల్ల, అమలు చేస్తూ పోవటం వల్ల గిరిజనులకు, పేద ప్రజలకు, రైతు కూలీలకి జరుగుతున్నటువంటి నష్టాలు, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోకపోవటం వల్ల మొత్తం పర్యావరణాన్ని ధ్వంసం చేసి బహుళజాతి సంస్థలకి ఈ అడవుల్ని వీటన్నిటినీ కూడా అప్పజెప్పటం వల్ల సమాజంలో వచ్చేటువంటి పరిణామాలు, వీటన్నిటిని గురించి కూడా వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు చాలా వివరంగా చెప్పారు. చెబుతూ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే ఇలాంటి ప్రజా వ్యతిరేకలు ఎక్కడైనా మనం చూస్తాం.
మీరు మీ సమస్యలు చెప్పండి అమ్మా అంటే సర్పంచ్ గారు ఏడుస్తా చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే వాస్తవంగా వాళ్ళు ఎంతటి ఇబ్బందుల్ని ఎంతటి సమస్యల్ని అక్కడ ఎదుర్కొంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని మీడియా మిత్రులు కూడా దీనికి తగినంత ప్రాధాన్యత ఇచ్చి రేపు వీళ్ళు ఇంకా తమ యొక్క ఆందోళనను ఉధృతం చేస్తాము, మాకు ఇవ్వకపోతే మాకు చావో రేవో ఇదే ఉందని చెప్తున్నారు. దీనికి మనందరం కూడా మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను ముగిస్తున్నాను. తెలుగు భాష సంస్కృతులకు అంతర్జాతీయ ప్రభావం తీసుకొచ్చిన తెలుగు వెలుగు తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావుని 48వ డివిజన్ టీడీపీ కమిటీ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ కొనియాడారు. పేదవాడి కోసం కిలో 2 బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్ సొంతమని చెప్పారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డివిజన్ ఇన్ఛార్జ్ పేరాబత్తుల రమణ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా పేరాబత్తుల రమణ మాట్లాడుతూ పేద బడుగు వర్గాల అభ్యున్నత కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు కొనియాడారు. ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు కూడు గుడ్డ గూడు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు దేశానికే ఆదర్శప్రాయమయ్యాయని వివరించారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ప్రపంచానికి ఆదర్శప్రాయమన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య దైవమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 102వ సంవత్సరం పుట్టినరోజులు జరుపుతున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ గారు, అలాగే ఆ రోజున కార్పొరేటర్గా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజేశ్వరి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజున ఆ 42వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున ఎన్టీఆర్ గారి పుట్టినరోజు జరుపుతున్నాం. యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు అని పిలుపు అయితే మరి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మేము ఈ మీడియా ద్వారాగా తెలియపరుచుకుంటున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 102వ జయంతి సందర్భంగా మరి 48వ డివిజన్లో 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మరి నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలు పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ అనే ఒక నినాదంతో ఆయన సంక్షేమ పథకాలను పెట్టారు. ప్రజల మనుగడ కోసం, సమాజ శ్రేయస్సు కోసం తాను పుస్తకాలను రచించానని రచయిత యారం కాళిదాసు వెల్లడించారు. కూటమి పరిరక్షణ ఎంత ముఖ్యమో సమాజ శ్రేయస్సు కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. మంచి నడవడితో మానవుడు పరిపూర్ణత చెందాలని ఆయన ఆకాంక్షించారు. 2వ డివిజన్ మాచవరం యారం వారి వీధిలో రచయిత యారం కాళిదాసు జన్మదినం సందర్భంగా ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కాళిదాసు ఆత్మీయులు, కుటుంబీకులు కేక్ కటింగ్ చేసి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కాళిదాసు రచించిన దాసు శతక పద్యాలు, పద్యమాలిక, కథమూలికలు, శక్తక సూక్తులు పుస్తకాలను ఆత్మీయులు, కుటుంబీకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత కాళిదాసు మాట్లాడుతూ సమాజం కోసం సామాజిక దృక్పథంతో తాను దాసు శతక పద్యాలు, పద్యమాలిక, కథమూలికలు, శతక సూక్తుల పుస్తకాలను రచించానని చెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం తాను శతక పద్యాలను రచించానని, మానవాళికి ఉపయోగకరంగా ఉండే విధంగా తాను రచించిన పుస్తకాలు దోహదం చేస్తాయని ఆయన వివరించారు. టీడీపీ నేత గాబ్రియేలు మాట్లాడుతూ ప్రజల కోసం, సమాజం కోసం పాటుపడే వ్యక్తి యారం కాళిదాసు అని ఆయన ప్రశంసించారు. కాళిదాసు రచించిన పుస్తకాలు మానవ మనుగడకు దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాళిదాసు ఒక రచయితే కాదని సమాజానికి సందేశాన్నిచ్చే కొన్ని సినిమాలు కూడా చేశారని ఆయన చెప్పుకొచ్చారు. సమాజం కోసం ఆయన మరిన్ని పుస్తకాలు రచించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. నా పేరు యారం కాళిదాస్. ఈ పుస్తకాలు రచించడానికి మానవుల యొక్క జీవన విధానాల్లో ఉన్న ఒడిదుడుకుల్ని సరిచేయాలని ఎంతోమంది ఎన్నో విషయాల్ని సమాజానికి తెలియజేశారు. నా వంతులో కూడా నేను సమాజానికి ఏదైనా అందించాలనే
ఆలోచనలతోనే శతకపద్యాలు ప్రారంభించాను. తర్వాత పద్యమాలికని, కథామూలికలని, శతక సూక్తులని పుస్తకాలు రచించడం జరిగింది. ఇవి కేవలం సమాజంలో ఉన్నటువంటి మానవుడి యొక్క సామాజిక జీవితానికి పరిపూర్ణంగా ఉపయోగపడాలని ఆశిస్తూ నేను వేడుకుంటున్నాను. ఈ పుస్తకాలను చదివి దీనిలో ఉన్నటువంటి కుటుంబ సంబంధమైన విషయాలను గ్రహించాలని మనవి చేస్తున్నాను. మాచవరం సజీవ సాక్ష్య సమూహంలో క్రైస్తవ ప్రార్థనా మందిరంలో గత 30 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారి సేవ చేస్తూ ఎంతోమంది అనేకుల్ని పరలోక రాజ్యానికి నడిపించేటువంటి విధానంలో ముందుకెళ్తున్నారు. ఆ విధానంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానంతో కథామూలికలు, శతక సూక్తులు, దాసు శతక పద్యాలు లాంటి ఎన్నో పుస్తకాలను రచిస్తూ వీటిని కూడా పద్యమాలిక ఇలాంటి వాటిని ప్రజల యొక్క జీవన శైలి ఎలా జీవించాలి, నిరంతరం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించే మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తల కోసం 6 తీర్మానాలు మహానాడులో ప్రవేశపెట్టారు. ఈ మహానాడులో ప్రవేశపెట్టిన 6 తీర్మానాలు ప్రజల వద్దకు వెళ్లే విధంగా కృషి చేస్తాము. విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కాబోయే యోగా డేను 5 లక్షల మందితో నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. కడపలో రేపు జరగబోయే కనివిని ఎరుగని రీతిలో మహానాడు బహిరంగ సభ జరగబోతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి సీఎం చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నాం. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ చూడాలని టీడీపీ శ్రేణుల కోరిక ఈ మహానాడులో తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, నందమూరి తారక రామారావు గూడు గూడు నీడ నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తానన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ పార్టీని విజయ పదంలో నడిపిస్తున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీకి 1 కోటి మంది సభ్యత్వాలు నమోదు చేయించిన ఘనత టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కే దక్కుతుంది. ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డు అన్నారు. మరి ఏం చేయండి, మరి వచ్చాం కదా. జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు సార్ మొహమే కనబడుతుంది. కార్యకర్తల మనోధైర్యం, గౌరవం, తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. దేశ చరిత్రలోనే ప్రాంతీయ పార్టీకి 1 కోటి సభ్యత్వాలు తీసుకొచ్చిన ఘనత యువనేత నారా లోకేష్ గారిది. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం చూస్తే యోగాల పాదయాత్ర నుంచి పార్టీ పేద విద్యార్థులు చదువుకునేందుకు చేయూతనందిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ఇంటి ప్రదీప్ పేర్కొన్నారు. గవర్నర్ పేటలోని నవరంగ్ థియేటర్ వద్ద మంగళవారం నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. శిబిరంలో పాల్గొన్న మెకానిక్లకు వైద్యులు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం 10వ తరగతి పరీక్షలలో 500 పైబడి మార్కులు సాధించిన మెకానిక్ల పిల్లలకు ప్రదీప్ ఫార్మ్స్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది విద్యార్థులకు 40,000 రూపాయలు ఉపకార వేతనం కింద అందజేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకునేందుకు దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు. పేద విద్యార్థులు అనేక మంది ప్రతిభావంతులున్నారని వారికి తమ వంతు చేయూతనందిస్తే వారి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలియజేశారు. ప్రదీప్ ఫార్మ్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు, పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, షూలు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ డాక్టర్ పవన్ రావు, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మనోజ్ లంకపల్లి, మురారి డెంటల్ కేర్ వైద్యులు డాక్టర్ మురారి సంధ్య, కంటి ఆసుపత్రి వైద్యులు అసోసియేషన్ అధ్యక్షులు కడలి ప్రసాద్, కార్యదర్శి సీనుబాబు పాల్గొన్నారు. ఈరోజు చూస్తే ఇంకా నా మిత్రులు పవన్ రావి గారు, మనోజ్ లంకపల్లి గారు, మురారి గారు అందరినీ కూడా కలుపుకుంటూ తీసుకొచ్చేసారు. తన కోసమే కాకుండా సొసైటీకి, తన కుటుంబానికి, ఈ 2 వీలర్ అసోసియేషన్కి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఎప్పుడు ఆలోచించే నరేష్ చాలా గ్రేట్, చాలా గొప్పవాడు. మాలాంటి వాళ్ళు
ఇప్పుడు ఇక్కడికి వస్తే మనోజ్ గారు ఆయన ఫిజియోథెరపీ ఆయనకున్నదాన్ని ఆయన టైంని వెచ్చించి చేస్తున్నారు. అండ్ పవన్ రావి గారు చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఆయన చాలా బిజీగా ఉంటారు. అలాంటిది ఈరోజు మనందరి కోసం కేటాయించారు. ఇక నా విషయానికి వస్తే నేను ఒక కోళ్ళ వ్యాపారి. సో మీ అందరికీ కోల్డ్ నేను ఇచ్చినా ఉపయోగం లేదు కాబట్టి నా వంతుగా నేను ఏం చేస్తే బాగుంటుందని అడిగితే నరేష్ ఏం చెప్పాడంటే, మా కుటుంబ సభ్యుల్లో చాలా మంది విద్యార్థులు చాలా ప్రతిభావంతులు ఉన్నారు, వాళ్ళకి మీ తరఫున మీ సంస్థ తరఫున ఏదైనా చిన్న సాయం చేస్తే బాగుంటుందని అడగడంతో నేను ఆ రోజు ఫిబ్రవరిలో మాటిచ్చినట్టుగానే ఎవరైతే 10వ తరగతిలో 2024, 2025 10వ తరగతిలో 500 పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకి మా వంతుగా ఏదైనా సహాయ సహకారాలు, గుర్తింపు, ప్రశంసా పత్రాలు ఇస్తామని చెప్పి ఎన్ని ఎదుగుదొడుగులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఎదగాలనే దృఢ సంకల్పంతో వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. వీళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ప్రదీప్ కుమార్, స్వయం కృషి సినిమా ఆ రోజుల్లో ఇన్స్పిరేషన్ అయితే వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే బ్యాక్ బెంచర్స్ అని ఇప్పుడు ఎవరిని ఛాలెంజ్ చేయండి. బ్యాక్ బెంచర్స్ నేను ఆటోమేటిక్ బ్యాక్ బెంచర్స్. సో ఇంకా బాగా సక్సెస్ఫుల్ అయిన ఆయనలో ప్రదీప్ నరేష్ ఒకళ్ళు. సో వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకుని కష్టం నమ్ముకుని ఒకటి మంచి క్యారెక్టర్ ఉండాలి. మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ అన్ని కష్టం చేసినా మనం ఎంత కష్టపడినా అది మనకి సాధిస్తుంది. సో మంచి క్యారెక్టర్ ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకు వాడికి సాయం చేయడం అనేది ఆలోచన రావడానికి చాలా తక్కువ రోజులు వస్తుంది. అలాంటి వాళ్ళలో ఈ డిజర్వ్ అవుతారు. అందుకని వీళ్ళు నా పుస్తకంలో ఉన్నందుకు నాకు చాలా గౌరవం ఉంటుంది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. సో ఇంత మంచి ఎంకరేజింగ్ గా మన ప్రదీప్ ఫార్మ్స్ నుంచి ప్రదీప్ గారు వచ్చి ఎంకరేజ్మెంట్ యాక్టివిటీ చేయడం అనేది కూడా చాలా అభినందనీయం. ఎందుకంటే ప్రతి చిన్న స్టెప్ మన లైఫ్ లో చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఈ అమౌంట్ అనేది మనకి ఏదో విధంగా మన కాలేజ్ అడ్మిషన్ కి హెల్ప్ అవ్వచ్చు. మనం ఈ స్కాలర్షిప్ ద్వారా చదువుతున్నప్పుడు రేపటి రోజున మనం కష్టపడి ఎదిగి ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు మనం ఇంకో 4 పిల్లలకి హెల్ప్ చేయాలన్న ఒక మైండ్ సెట్ మీలో డెవలప్ అవ్వాలి. సో డెఫినెట్ గా బాగా కష్టపడి చదవండి. చదువుకి మించి ఏదీ లేదు. చదువుతో పాటు ఈ స్కిల్స్ కూడా బాగా నేర్చుకుని ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళి మీ తల్లిదండ్రులు గర్వించదగ్గ స్టేజ్ లోకి వెళ్ళాలి. అండ్ మీరు ఈ అసోసియేషన్ లో ఉన్న మిగతా పేరెంట్స్ కూడా ఏదో హెల్ప్ చేసే పొజిషన్ లో మీరు వెళ్ళాలని నేను మా తరఫు నుంచి మా బ్లెస్సింగ్స్ ఉంటాయి. నేను పూజించే దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ అందరికీ ఉంటాయి. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కమిటీ కానీ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ గారు కానీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద డ్రామా అని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్ళు ధైర్యంగా చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు మహానాడులో పోజులు ఇస్తున్నాడు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అంటూ కొత్త నిర్వచనం చెప్పారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది. కడపలో మహానాడు పెట్టి జగన్ను తిట్టడం సత్తా ఎలా అవుతుందని నిలదీశారు. రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరూ చూస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలనని విమర్శించారు. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా ఏ రోజు కూడా వాటిని సానుకూలంగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కన పెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషం, మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99% హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని స్పష్టం చేశారు వైఎస్ జగన్. ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా కూడా కలియుగ రాజకీయాలు ఎలా ఉన్నాయి అని చెప్పి సాక్షులుగా చూస్తూ ఉన్న మీరే నాకన్నా చక్కగా చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి. ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటూ ఉంటా, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం.
రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. నాకు బాగా గుర్తుంది, అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడు మనం చూడాల. మనం ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకే మార్చి కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది, ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది, ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా ఎవరు బహుశా ఆ ఎన్నికల మేనిఫెస్టో వారి ఇంట్లో కాపీ ఉంది. ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది. వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా ఈ రోజుకి ఉన్నాయి. ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ 6లు సూపర్ 7లు గాలి కుదిలేసి 143 హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి, ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు, ఏది బస్సు, ఇదేం పెద్ద హామీ కూడా కాదు, చిన్న చిన్న హామీలు. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా, ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా, విశాఖపట్నం పోయి అట్లా రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితులు. గ్యాసు, అది ఇంకొక చిన్న హామీ. ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినారంటే అది మోసమే. ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే 143 హామీలకు గతి లేదు, సూపర్ 6కు గతి లేదు, సూపర్ 7కు గతి లేదు. మరోవైపున చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. చదువులు పూర్తిగా పడకెక్కాయి. గోరుముద్ద స్కూళ్ళల్లో నాసిరకం ఫుడ్తో తినలేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు ఉన్నాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పడకేసింది. 3వ తరగతి నుంచి పిల్లలకు టోఫుల్ చెప్పిస్తూ, టోఫుల్ను ఒక పీరియడ్గా ఇంట్రడ్యూస్ చేస్తూ మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆరాటపడిన మన పాలనతో చూస్తే వీళ్ళు వస్తున్న టోఫుల్ పీరియడ్ని ఎత్తేసినారు. నాడు నేడు పనులు ఆగిపోయాయి. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాల్సింది ట్యాబులను కూడా దూరం చేసినారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాలనలో. అమ్మఒడి ఇస్తూ తల్లులను ప్రోత్సహించాల్సింది పోయి అమ్మఒడికి పంగనామాలు పెట్టినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరోవైపు చూస్తే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, మరోవైపు చూస్తే వసతి దీవెన లేదు. సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు పిల్లలకు కట్టాల్సిన ఫీజులు 0. ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే మన ప్రభుత్వంలో క్వార్టర్ అయిపోయిన వెంటనే మనం ఫీజులు ఇచ్చేవాళ్ళం. నెక్స్ట్ క్వార్టర్
లేక పడుతూనే ప్రతి క్వార్టర్ ఫీజులు మనం 3 నెలలకు ఒకసారి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు సంవత్సరం అయిపోయింది, ఫీజుల గురించి పట్టించుకునే నాతులు లేడు. ఫీజులు చూస్తే ఒకవైపున బాదుతూ ఉన్నారు, మరోవైపున పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. వసతి దీవెన పడకేసేస్తుంది. మరోవైపున చూస్తే వైద్యం, ఆరోగ్యశ్రీని మన హయాంలో 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి 25 లక్షల దాకా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహానాడు వేదికగా కోవెట్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి. ఈ కార్యకర్తలు కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు. మహానాడులో సీఎం చంద్రబాబుకు యువగలం కాఫీ టేబుల్ బుక్ను అందజేసిన లోకేష్. చంద్రబాబే తనకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించిన మంత్రి. నగరంలో పొంగే భూగర్భ డ్రైనేజీ సమస్యలపై చర్యలు తీసుకోవాలి, అధికారులను ఆదేశించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మహానాడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వైఎస్ జగన్. సీఎం చంద్రబాబు మహానాడు పెద్ద డ్రామా అని విమర్శించిన మాజీ ముఖ్యమంత్రి. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.